ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయండి. బండి సంజయ్ యాజ్ ఏ ఫాదర్, బండి సంజయ్ యాజ్ ఏ సెంట్రల్ మినిస్టర్. సో ఈ 2 యాంగిల్స్లో నిన్న ఆయన 2 యాంగిల్స్ని ప్లే చేయకుండా ఒక ఫాదర్ యాంగిల్, తర్వాత బీజేపీ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, ఈ 2 మాత్రమే ఆయన ప్లే చేశాడు. ఆయన ఎక్కడా కూడా నేను ఒక కేంద్ర మంత్రి అది కూడా హోంశాఖ కేంద్ర సహాయ శాఖ మంత్రిగా నేను ఉన్నాను. నా కొడుకు ఇలా జరిగినప్పుడు ఒక హోంశాఖ సహాయ మంత్రి ఏం చేయాలో నేను అది చేస్తున్నాను అది చెప్పలేదు. ఈ వెర్షన్ చెప్పాలి అంటే ఏది చెప్పుండాలో అది చెప్పలేదు, ఏది చెప్పకూడదో అది చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ఫాదర్గా చెప్పాడు. ఫాదర్గా చెప్పచ్చు, తప్పులేదు. ఆ వెర్షన్ ఎవరికైనా ఫాదర్గా బాధ ఉంటుంది. అంటే కొడుకు తప్పు చేయలేదని ఆయన నమ్ముతా ఉండొచ్చు. ఎందుకంటే కొడుకు ఆయనకు అదే చెప్పాడు, నేనేం తప్పు చేయలేదు నాన్న, నేను ఆ అమ్మాయితో ఫ్రెండ్లీగానే తిరిగాను, తర్వాత బ్రేకప్ అయింది, అంత తప్ప నేను వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఏమి చేయలేదని చెప్పాడు అనుకుందాం. సో ఈయన నమ్మాడు అని కూడా మనం అనుకుందాం. నమ్మినప్పుడు ఆయన ఏం చేయాలి? ఫాదర్గా అయినా కూడా ఏం చేయాలి? మామూలు అయితే నువ్వు లీగల్గా ఏమి ఫాలో అవ్వాలో ప్రొసీజర్, దాన్ని ఫాలో అవుదాము. మామూలుగా ఎవరి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రూవ్ చేసుకుందాం అనేది చెయ్యాలి. అది చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ కంప్లైంట్ లో తల్లి రాసిన కంప్లైంట్ లో పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నేను మొత్తం చదివాను. దాంట్లో క్లియర్గా ఏముందంటే ఎప్పుడైతే డిసెంబర్ అర్ధరాత్రి తర్వాత అంటే జనవరి ఫస్ట్ ఎర్లీ అవర్స్ లో అంటే డిసెంబర్ 31కి వాళ్ళంతా గెస్ట్ హౌస్కి వెళ్ళారు. 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి, 3 అమ్మాయిలు, ఒక 5 మంది అబ్బాయిలు కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. అర్ధరాత్రి బాగా తాగారు. తాగిన తర్వాత ఈ అమ్మాయి నేను తాగనంటే కూడా తాగిచ్చారు బలవంతంగా బ్రేజరు. తాగినాక అరౌండ్ 1:30 ఆ టైంలో ఈ అమ్మాయి దగ్గరికి అతను వెళ్ళి బలవంతంగా ఫోర్స్ చేసి ఇది వాళ్ళు ఇచ్చిన ఆరోపణ. దీని తర్వాత ఈ అమ్మాయి చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని కేసు పెడదామని ట్రై చేశారు. అప్పుడే కేసు పెడదామని ట్రై చేస్తే పోలీసులు పెట్టలేదు. ఈ లోపల వీళ్ళకి తెలిసింది. అప్పుడు సింగప్ప అనే ఒక బీజేపీ నాయకుడు, మరి ఎవరో ఒక పెద్ద మనిషి, పవర్ఫుల్ వ్యక్తి అని చెప్తున్నారు దాంట్లో, అతని ద్వారా బండి సంజయ్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అతనే తీసుకెళ్లాడు వీళ్ళని. అంటే బండి సంజయ్ పిలిపించాడు. ఆమె ప్రకారం పిలిపించి అక్కడ బెదిరించారు, నువ్వు కేసు పెట్టద్దు అని. అది ఆమె చెప్తున్నది. అంటే బండి సంజయ్ దగ్గరికి అర్లీగానే ఇది కేసు వెళ్ళింది, జనవరిలోనే. ఆమె ప్రకారం నేను అంటున్నది. మరి ఈయన దాని గురించి ఏం మాట్లాడలేదు. ఆ కేసు గాని కంప్లైంట్ గురించి ఈయన ఎక్కడా మాట్లాడలేదు. ఈయన జనరల్ గా పొలిటికల్ గానే మాట్లాడుతున్నాడు. ఫాదర్ గా ఎమోషనల్ మెలో డ్రామా చేస్తున్నాడు తప్ప కేసులోకి వెళ్ళలేదు ఆయన. అంటే కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్లు ఏముంది, నా మీద ఆరోపణలు ఉన్నాయి, అవి మాట్లాడలేదు. సో ఈయన బెదిరించాడని ఆమె చెప్తుంది. సో అందువల్లే ఇది 4 నెలలు ఆగాల్సి వచ్చింది ఈ కేసు పెట్టడానికి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు, బెదిరింపులు వస్తున్నాయి, దాన్ని తట్టుకోవాలి. పైగా వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బున్నోళ్ళు. ఇంకోటి ఏంటంటే 2 కులాలు కూడా ఒకటే అంటున్నారు. వీళ్ళది మున్నేరు కాపే, ఆ అమ్మాయిలది కూడా మున్నేరు కాపే అని కూడా అంటున్నారు. సో అందుకని మున్నేరు కాపుకు సంబంధించిన పెద్ద మనుషులు కూడా దీంట్లో దిగారు. పెద్ద మనుషులు దిగి ఈయనని సపోర్ట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాళ్ళని దించాల్సిన అవసరం ఉంది తండ్రికి. ఈయన నిజంగా జనాయన అయితే కుల పెద్దల్ని ఎందుకు దించి బెదిరిస్తున్నాడు? ఈయన ఎందుకు బెదిరిస్తున్నాడు? ఈయన చేయాల్సిన పని ఏంటి? నా కొడుకు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను, కానీ చేశాడని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మామూలుగా ఒక సామాన్యుడి మీద ఆరోపణలు వస్తే ఎలాగా ప్రొసీజ్ అవుతారో అలాగే ప్రొసీజ్ అవ్వండి, నా కొడుకు నేనే అప్పగిస్తాను అని కదా చెప్పాలి. అలా అంటే అసలు చాలా రెస్పెక్ట్ పెరిగేది, ఆయనకి నేషనల్ లెవెల్లో ఫేమ్ వచ్చేది. ఒక హోంశాఖ సహాయ మంత్రి చూడండి, ఆయన కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయనే తీసుకొచ్చి కొడుకుని అప్పగించాడు అనేది ఉండాలి కదా. అది లేకుండా నేను బాధపడుతున్నాను, నేను వాడికి టైం స్పెండ్ చేయలేకపోయాను, అది కూడా ప్రజల మీద నిందేస్తున్నాడు. నిన్ను ఎవడు అడిగాడు? ప్రజలు అడిగారా నువ్వు మాకు సేవ చేసి నీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయమని? ఎవరు అడుగుతారండి? ఈయనే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ప్రతి ఒక్కడు ప్రజల మీద నెపం వేయడమే. ప్రజలు పోయి అడిగారా మీరు మాకు సేవ చేయండి అని చెప్పి? అసలు సేవ ఏంటి అక్కడ? రాజకీయ నాయకులు ఎవడు కూడా సేవ చేయట్లేదు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ప్రజలు నేను టైం స్పెండ్ చేయలేకపోయానని మళ్ళీ భార్యను తీసుకొచ్చాడు. ఆమె కూడా జాబ్ వదిలేసి ప్రజలకు సేవ చేస్తుంది. ఆమె ఇప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిందని. ఇవన్నీ వాస్తవమే కావచ్చు, కానీ ఇవన్నీ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు
వాళ్ళు ఆ అమ్మాయి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. వాళ్ళకి ఎంత పెయిన్ ఉండాలి? నీకు నిందితుడికే అంత పెయిన్ ఉంటే విక్టిమ్ కి ఎంత ఉండాలండి? అమ్మాయికి పెళ్లి కాదు ఇంకా, అమ్మాయికి ఎట్లాగో తెలిసిపోతుంది జనాలకి. వాళ్ళ ఇంట్లో ఫేస్ కూడా రివీల్ అయిపోయింది సార్. అదే లైఫ్ లాంగ్ అయిపోతుంది, వదులుతారు, వీళ్ళే వదిలేస్తారు. లైఫ్ లాంగ్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ట్రామా, దానికి ఎవరు బదులిస్తారండి? కాబట్టి ఇక్కడ అవి కాదు చెప్పాల్సింది, అది 2 వైపులా ఉంటది. నిందితుడి ఫ్యామిలీలోనూ పెయిన్ ఉంటది, తల్లికి పెయిన్ ఖచ్చితంగా ఉంటది, తండ్రికి ఉంటది. మరి నువ్వు చెప్పిన మంచిదే, వాళ్ళకి కూడా పెయిన్ ఉంటది అనేది చెప్పాలి కదా అట్లా. సో ఇదంతా